రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియాకు అడ్డుకట్ట పడాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా దాని వెనుక గంజాయి, డ్రగ్స్ బ్యాచ్లు ఉన్నట్లు వెలుగులోకి వస్తోందన్నారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. గాంజా, డ్రగ్స్ మాఫియా కట్టడికి అంతా కలిసి పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పారు. జిల్లాలో మాఫియాను కుకటి వేళ్లతో పెకిలించేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గతంలో భూముల్ని మాత్రమే కబ్జా చేసేవాళ్లు ఇప్పుడు పోర్టులు, సెజ్లను కూడా కబ్జా చేసేస్తున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2047 విజన్ సాధన కోసమే రాష్ట్రంలో 20కి పైగా పాలసీలను తీసుకొచ్చామని సీఎం అన్నారు. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనూ ఈ విజన్ ప్లాన్ అమలు కావాలన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అమరావతిని 31,000 కోట్ల రూపాయల మేర నిధులతో నిర్మాణం చేపట్టబోతున్నామని వెల్లడించారు. 2027కు పోలవరం పూర్తి చేసేందుకు గడువు నిర్దేశించుకుని ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలోపు 16,000 పైచిలుకు టీచర్ పోస్టుల భర్తీ చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. మంత్రిగా 4వసారి నేను, కానీ మొట్టమొదటిసారి ఈరోజు నేను ఇబ్బందులని చూస్తున్నా. మామూలు ఇబ్బందులు కాదు, ఊహించని ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో చూసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, 10 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు, 1 లక్ష కోట్ల రూపాయలు దగ్గర ఇంకా బిల్స్ పే చేయాలి. ఇంకొక పక్కన ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి. ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. మళ్ళీ ఇది ఒక సైకిల్. అది టోటల్గా మిస్ అయ్యే పరిస్థితి వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు బారో చేయాలన్నా FRBM పర్మిట్ చేసే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తును కూడా అన్ని డిపార్ట్మెంట్లు అప్పులు తీసుకొచ్చారు. అవన్నీ ఒక పక్క అయితే ఈరోజు ఇవన్నీ అయిపోయిన రేషన్ బియ్యం నేను ఎప్పుడు ఇంత ఊహించలేదు. రేషన్ బియ్యం, రీసైక్లింగ్, మళ్ళీ పోర్టుల్ని చేసుకొని రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, స్మగ్లింగ్ చేయడం, ఇదొక పెద్ద మాఫియా. అంటే ఏదైతే మేము ఆ రోజు చెప్పామో ఈ మాఫియా కూడా ఒక బలమైనటువంటి నెట్వర్క్ చేసుకొని రూట్స్లోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఒకటే నేను మిమ్మల్ని కలెక్టర్స్ అందరినీ కోరుతున్నా, ఐఎమ్ వెరీ క్లియర్, ఎట్టి పరిస్థితిలో మీ జిల్లాలో ఎక్కడైనా సరే ఇలాంటి ఉంటే మాత్రం మీరు ఇంకా డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. రూట్స్తో కూడా పెకలించాలి, కట్ చేయాలి. ఇవి రాబోయే 2-3 నెలల్లో ఈ ప్రభుత్వం ఎక్కడ ఉపేక్షించాం.